పాఠశాల తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అనురాధ మేడం గారిని కోరుతున్నాం. క్లాప్స్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా 5వ తరగతి పేరెంట్గా ఇక్కడికి ఇచ్చేసినప్పటికీ మన డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీమతి సుమలత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓన్లీ 3 times. ఈ కార్యక్రమానికి వారి విలువైన సమయాన్ని కేటాయించి 5th క్లాస్ టాపర్ శివ వాళ్ళ పేరెంట్ అయినటువంటి శ్రీ బాలకృష్ణ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలను చదివిపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆ దంపతులు ఇద్దరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి క్లాప్స్. సో కార్యక్రమానికి ఇచ్చేసి మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, అయినా కూడా మీ పిల్లల కార్యక్రమం కాబట్టి చక్కగా ఈ సమయాన్ని కేటాయించినందుకు వచ్చిన ప్రతి పేరెంట్కి పేరున ధన్యవాదాలండి మా తరఫున. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా సభాధ్యక్షుల వారిని అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి వారికి, విద్యార్థులకి అందరికీ నమస్కారం. ఈ 2 కళలు సాకారం అయిపోయినాయి. యాన్యువల్ డే తర్వాత గ్రాడ్యుయేషన్ డే 2 మా పాప వాళ్ళ ఇది చూశానమాట. ఎక్కడ హైదరాబాద్లో వాళ్ళు 3 lakhs పెట్టి చేశారు. అసలు అనవసరంగా పోయిన ఆ ప్రోగ్రామ్కి కళ్ళు తెరిచినా మూసినా అదే ప్రోగ్రామ్ గుర్తొస్తుంది నాకు. అనవసరంగా చూసినేమో అనుకున్నా కానీ సార్ ఆ 2టిని ఫుల్ఫిల్ చేశారు. మా స్టాఫ్ ఎప్పుడు కూడా మేమందరం కోఆపరేటివ్ ఉండి అన్ని విషయాలలో ముందంజ చేస్తున్నామండి. అన్ని విషయాల్లో కూడా అందరం కలిసే పనిచేస్తాం. ఒకరు ఎడ్డమంటే ఒకరు తెడ్డమనే పనే లేదు. మా వాలంటీర్స్ కూడా మాకెప్పుడు అండదండగా ఉండి చాలా చక్కగా చూసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళనే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత పిల్లలు ఈ బ్యాచ్ మాకు ఏంటంటే గోల్డెన్ బ్యాచ్ ఇది. అసలు వీళ్ళు వెళ్ళడం కూడా చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు. ఎందుకంటే ఉన్నత శిఖరాలు అధిరోహించారు కాబట్టి వాళ్ళు అందరిలాగా మీరు కాకుండా మా స్కూల్ నుంచి వెళ్ళగానే పిల్లలు అసలు మర్చిపోతారు. మేము ఎదురుపడ్డా కానీ అసలు విష్ చేయడం కానీ ఏది చేయరు. వీళ్ళెవరు అన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ మీ నుండి మేము అది కోరుకోవట్లేదు. మీరు చక్కగా పెద్దవాళ్ళకి, టీచర్స్కి అందరికీ మర్యాద ఇచ్చే బ్యాచ్గా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మేము మేడం కూడా మాటిచ్చాము, ఎప్పుడు కూడా మా నుంచి వచ్చే పిల్లలు చాలా బాగుంటారని మేడం కూడా మాట ఇవ్వడం జరిగింది. మీరు పేరెంట్స్గా మాకు ఒక హెల్ప్ చేయాలి. తప్పకుండా వీళ్ళు ఎంతమంది పోతుర్రో అంత డబల్ మాకు స్కూల్కి పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత అందరి మీద ఉందని చెప్తున్నాను. ప్రైవేట్ వ్యాన్స్ కూడా బంద్ చేపిస్తే మన స్కూల్లో ఇంకా టీచర్స్ వెళ్ళడం అనేది జరగదు. ఏ ఒక్కరు వెళ్ళినా కానీ కొంచెం వ్యవస్థ ఇబ్బంది అవుతుంది. అందుకని అందరం కలిసి కృషి చేద్దాం. బడిబాటలో నడిచి మన స్ట్రెంగ్త్ను చాలా మంచిగా చేసుకొని ఇక్కడ నుండి ఏ టీచర్ కానీ ఏ సార్ కానీ డిప్రెషన్లో వెళ్ళకుండా మనందరం బలంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అన్ని రంగాలలో కూడా మేడం అన్నట్టుగా సార్ వాళ్ళు 2 కళ్ళు, తర్వాత కుడి భుజం ఎడమ భుజంలాగా మేడం వాళ్ళు కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. మాకు అండదండగా సుమలత గారు, తర్వాత భవానీ వీళ్ళు కూడా మాకు అన్ని విషయాలలో హెల్ప్ చేస్తారు. వాటికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా
నేను గ్రాడ్యుయేట్ కాకుండానే నాకు గ్రాడ్యుయేట్ సారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా మిగతా విషయాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిగతా వాళ్ళందరూ మాడబోదు నేనే మాట తర్వాత ఎందుకంటే మాటలు దొరికిపోతుంది. ప్రతి ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా ప్రైమరీలో కానీ హై స్కూల్లో కానీ ఒక స్టేజ్లో ఒక బ్యాచ్ అనేది పాస్అవుట్ అవుతుంటుంది. సో ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రతి టీచర్ ప్రతి టీచర్కి ఎదురయ్యే అనుభవం. కాకపోతే ఒక 5 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసిన క్రమంలో పిల్లలతో ఏర్పడే అనుబంధం అంటే అందరికీ ఇంట్లో పిల్లలు ఉంటారు, సొంత పిల్లలు. ఇంట్లో గడిపే టైం కంటే స్కూల్లో గడిపే టైం ఎక్కువ ఒక ఉపాధ్యాయుడికి. సో వాళ్ళతో ఉండేటువంటి సాన్నిహిత్యము, ఆ అనుబంధం, ఆప్యాయత అనేది ఒక వేరే స్థాయిలో ఉంటుంది. సో 5వ తరగతి బ్యాచ్ అనేది వెళ్తున్నప్పుడు వాస్తవానికి సరే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న ఎమోషన్స్ కంటే టీచర్స్గా మాకున్న ఎమోషన్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. అయితే ఇప్పటికీ ఒక 22 సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలో ఉన్నాను, టీచర్గా పనిచేస్తున్నాను. 22 సంవత్సరాల్లో ఎన్నో బ్యాచ్లు వెళ్తాయి. బట్ కొన్ని బ్యాచ్లు మీకు తెలుసు ప్రత్యేకంగా ఉంటాయి, కొన్ని బ్యాచ్లు చాలా స్పెషల్గా ఉంటాయి. ఆ ఎమోషన్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో అటువంటి బ్యాచ్ ఒకటి నాకు గతంలో పెద్ద పాఠశాల స్కూల్లో పనిచేసినప్పుడు ఒక బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్లో 28 మంది పిల్లలు ఉండేది. ఆ 28 మంది పిల్లలు ఏంటంటే వాళ్ళ స్థాయి కంటే కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు ఆ బ్యాచ్ తర్వాత అటువంటి బ్యాచ్ మళ్ళీ దొరుకుద్దా, ఇక దొరకకపోవచ్చులే, ఎందుకంటే కాలం మారుతుంది, పిల్లలు కూడా అప్డేట్ అవుతున్నారు. ఒక అప్పట్లెక్క డిసిప్లిన్గా ఉండడం కూడా అంత మనం ఊహించలేము, మనం ఆశించలేము అన్నట్టుగా ఉండే నాకు. సో మొన్న చెప్పినట్టుగా ఈరోజు మళ్ళీ కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తుంది విషయము. వచ్చిన నెల రోజులకే, ఇక్కడికి వచ్చిన నెల రోజులకే, నెల రోజు కూడా కాదు, సెకండ్ డేనా ఫస్ట్ డేనే అనుకుంటా, నేను మళ్ళీ గుండాలకే పోతా అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. అంటే ఎందుకో కట్టుకోలేకపోయినా నేను. సో అంటే అక్కడ ఉన్నటువంటి అనుబంధం అనుకోండి, ఆ మండలంతో ఉన్నటువంటి అనుబంధం అనుకోండి, ఎందుకో ఇక్కడ సెట్ కాలేదు తొందరగా. బట్ ఒక వారం తర్వాత ఎప్పుడైతే ఈ 4th క్లాస్ 5th క్లాస్ డీల్ చేసిన తర్వాత, అంటే అప్పుడు వీళ్ళు 4th క్లాస్ వీళ్ళు డీల్ చేసిన తర్వాత 5th క్లాస్ కూడా ఇప్పుడు మేడం అన్నారు, వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత కొంచెము ఒక రకంగా వీళ్ళ బిహేవియర్లో మంచి పెద్ద సిగ్నిఫికెంట్ చేంజ్ వస్తుంది అనేది చెప్పారు. ఆ బ్యాచ్ కొంచెం బెటర్ అండి, అంతకు ముందున్న బ్యాచ్ కంటే. లాస్ట్ టైము ఆ బ్యాచ్ మా దగ్గర ఒక సంవత్సరం ఉంది కదా, పిల్లలు పర్లేదు. కానీ ఇక ఈ బ్యాచ్ స్పెషల్గా చెప్పుకోవాలనుకుంటే నేను మళ్ళీ ఇలాంటి బ్యాచ్ వస్తుందా అని ఊహించే సందర్భంలో నాకు 1 వీక్లో అర్థమైంది ఈ బ్యాచ్ గురించి. సో ఇక ఐఎమ్ హ్యాపీ. ఇక ప్రయత్నం విరమించుకున్నా, వెంటనే కాల్ చేసి నా అప్లికేషన్ నేను బ్యాక్ తీసుకున్నా, ఇక్కడే ఉన్నా. సో అప్పుడు ఇలా ఓన్ చేసుకోవాలి. అంటే నన్ను ఇక్కడ పట్టి ఉంచిన బ్యాచ్ యాక్చువల్లీ, లేదంటే నేను జారిపోయేవాడిని. నేను ఒకరికి చెప్తున్నా సార్, ఈవెన్ డిప్రెషన్తో అయినా ఎక్కడికన్నా వెళ్ళాలని ఆలోచన ఉండే నాకు యాక్చువల్గా. సో నేను ఇక్కడ ఉన్నానంటే ఈ బ్యాచ్ కారణం. అంత అనుబంధం ఉంది నాకు ఈ బ్యాచ్ తోటి. సో ఎస్పెషల్లీ ఈ ఇయర్ కనుక తీసుకుంటే కొత్తగా ఎవరైతే యాడ్ అయ్యారో ఇంకా మా బరువుని, ఇంకా ఆ బంధాన్ని ఇంకా బలపరిచింది అనమాట. సరే మనం ప్రైవేట్ పిల్లల్ని ఒక 29 మందిని ఇక్కడ పట్టుకొచ్చుకోగలిగినాం. వాళ్ళ గురించి ఎన్నో ఛాలెంజెస్ ఉండే, మనకు దాదాపు ఒక 50% ఫిల్అప్ చేసినామండి ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా చేయాలనే ఆలోచన ఉంది. చూద్దాం ఆ శక్తి ఎంతవరకు సరిపోతుందో, దాన్ని బట్టి ఖచ్చితంగా అందరి అంచనాలు అందుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. సో ఇక ముఖ్యంగా చెప్పాలంటే రూల్ నెంబర్ 1 మొదలుపెట్టి రూల్ నెంబర్ 11 వరకు. సో ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే కొంచెం టైం తీసుకునే వ్యవహారమే కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ లెక్క చెప్తాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ బ్యాచ్లో చూస్తే కనుక వీళ్ళు కూడా, మీరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా గమనించండి, పిల్లలు 5th క్లాస్ అంటే 10 ఇయర్స్ ఉంటారు దగ్గర. 10 ఇయర్స్కి పిల్లలే కదండి. ఈవెన్ ఇంటర్మీడియట్కి వచ్చినా డిగ్రీకి వచ్చినా పిల్లలే. అంటే అల్లరి అనేది పోదు, మామూలుగా అల్లరి అనేది ఉంటుంది. బట్ ఆ అల్లరితో పాటు వాళ్ళు 10 ఇయర్స్ ఏజ్డ్ పిల్లల లెక్క ఆలోచించారు. ఈ బ్యాచ్ గురించి చెప్తున్నా, అన్ని బ్యాచ్లో సెట్ అవ్వాలని లేదు. సో వాళ్ళు ఒక 15 ఇయర్స్, ఒక్కోసారి 20 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్స్ లెక్క ఆలోచిస్తారు. ఏదైనా చిన్న గొడవలు వస్తే వాళ్ళు మళ్ళీ రీబౌండ్ అయ్యే క్రమం ఏదైతే ఉంటుందో నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే ఇవన్నీ మనం చెప్తేనో క్లాస్ రూమ్ టీచింగ్లోనో మనకు దొరికేవి కాదు. ఖాళీ టైంలో వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి బయటపడుతుంది. అంటే గొడవలు పెట్టుకునే క్రమము, వాళ్ళు మాట్లాడే ఆ పదాలు, భాష, వాళ్ళు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు సర్ది చెప్పుకోవడము అద్భుతంగా ఉంటుంది అసలు. సో అది
ఈ బ్యాచ్ తోటి అసలు నాకున్నటువంటి స్పెషల్ అనుబంధం అనమాట. తర్వాత ఇక ఒకసారి నేను రివీల్ చేస్తున్నాను. టాపర్ వచ్చేసి ఈ పర్టికులర్ బ్యాచ్లో శివ ఇస్ ద టాపర్. సెకండ్ వచ్చేసి ప్రాదిక్యశ్రీ. థర్డ్ ఏమో సేమ్ మార్క్స్ తో టై అయింది. థర్డ్కి ప్రత్యూష అండ్ ప్రణవి ఇద్దరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, సేమ్ మార్క్స్. రేణుశ్రీ నెక్స్ట్ ప్లేస్లో ఉంది, వశీకర్ అండ్ రేణుశ్రీ. ఇక అగస్తేశ్వరరావు, అభిరాము, వీళ్ళ గురించి మనం స్పెషల్గా ఎందుకు చెప్పుకోవాలంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ బిహేవియర్ కూడా సరే మనము దాన్ని కంపేర్ చేసుకోవడం కోసమే చెప్తున్నా తప్ప నేను నెగిటివ్గా విమర్శించడానికి కాదు. సో స్టార్టింగ్లో సరే వాళ్ళకు ఉన్నటువంటి గత అనుభవాలు కావచ్చు, ఇంటి పరిసరాలు కావచ్చు, కొంచెం ఆ వొకాబులరీ, ఆ పదాలు కానీ లేకపోతే ఆ మాట్లాడే విధానం కానీ ర్యాష్గా ఉండే పిల్లలు. ఎంత ర్యాపిడ్ చేంజో నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పేరెంట్స్ ఏమో కానీ యాజ్ ఎ టీచర్స్గా మా స్టాఫ్ మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. చాలా ర్యాపిడ్గా చేంజ్ అయిపోయి ఇప్పటికీ పెన్ను పెట్టి రాయమంటే రాయలేడు అగస్తేశ్వరరావు. కానీ చెప్పమంటే ఈవెన్ మిగతా టాపర్స్ కంటే కూడా వాడు ఒక్కోసారి బాగా పర్ఫామ్ చేస్తాడు క్లాస్లో, అంటే ఇంటరాక్షన్. ఇక ఈ సోషల్ అవేర్నెస్ అనేది పిల్లలకు చాలా అవసరం అండి. అది గవర్నమెంట్ స్కూల్లో తప్ప మీకు ప్రైవేట్ స్కూల్లో ఇంపాసిబుల్. అది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఆల్రెడీ ఆ విషయాన్ని. అందులో కనుక తీసుకుంటే అభిరామ్ అండ్ ప్రశాంత్ తీసుకుంటే కనుక మీరు, ఈవెన్ సోహన్ కూడా, ముగ్గురు కూడా ఈ ఈ ఆటలలో చూసుకుంటే ఎక్సలెంట్గా ఆడతారు. అయితే మనకి ఇక్కడ మీరు ఒక పేరెంట్స్ అందరూ మంచి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చే ప్రోగ్రెస్ కార్డు మీరైతే ఇక్కడ మనం పెట్టినామో అందులో కరిక్యులర్ అంటే తెలుగు, ఇంగ్లీషు, సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్టులలో వాళ్ళ ప్రొఫిషియన్సీ, వాళ్ళ టాలెంట్ గురించి మార్క్స్ ఉంటాయి. దీంతో పాటు మనకి ఇక్కడ ఏముంటుందంటే స్పెషల్గా ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషను, వాల్యూస్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్పోర్ట్స్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేసుకున్నారు, ఇవన్నిటికి కూడా మార్క్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ కరిక్యులర్ విషయం తీసుకున్నట్టయితే మనకి ప్రశాంత్, అగస్తేశ్వరరావు అండ్ సోహన్ వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. ఇక గేమ్స్లో ప్రశాంత్ అయితే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు వాడు. వీళ్ళందరితోటి గేమ్స్లో వాడు మొన్న ఒక స్కిట్ మనము ప్రాక్టీస్ చేయించినాం, మీరందరికీ బాగా నచ్చింది. అది చాలా వైరల్ కూడా అవుతుంది. వేరే జిల్లాల నుంచి కూడా మనకు కాల్స్ వచ్చినాయి. అది వైరల్ కావడానికి అందులో ఉన్నటువంటి మ్యాటర్ కాదండి కారణం. ముఖ్యమైన కారణం ఏంటంటే బుక్క తిప్పుకోకుండా పిల్లలు చెప్పగలిగిన దాన్ని ఒక పేజీ డైలాగ్స్ ఉంది దాన్ని. అదే కింద కామెంట్స్ కూడా పెట్టారు చాలా. సో ఆ రకంగా పిల్లలు దాన్ని ప్రత్యూష అండ్ శివ అండ్ ప్రాదిక్య అంత కష్టపడి, ఇక ప్రాదిక్య దానిలో కీ రోల్ కాకపోతే సో ఆ ఫ్లో అనేది అంత బాగా వాళ్ళ టాలెంట్ కాబట్టి, ఆ అమ్మాయి అంత పర్ఫార్మ్ చేసింది కాబట్టి మనకు అది బాగా వైరల్ కాగలిగింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. సో అటు చదువును, ఇటు ఆర్ట్స్, స్పోర్ట్స్, హెల్త్ ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే వచ్చే మార్క్సే మనం అందులో ఇచ్చినాము. ఏ గ్రేడ్ వచ్చింది అంటే ఎక్సలెంట్ అన్నట్టు, A+ వస్తే ఇంకా చాలా ఫ్యాంటాస్టిక్ అన్నట్టు అది. సో A+ ఎవరికి వచ్చిందో, ఏ వచ్చిందో ఇంటికి వెళ్ళగానే చూసుకోండి ఇక. సో ఇక్కడ ఓన్లీ ఒక్కరిద్దరికి మాత్రమే B+ వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ Aలోనే ఉన్నారు. కారణం ఏంటి అంటే అకాడమిక్ సైడ్ పర్ఫామ్ చేయలేని వాళ్ళు కరిక్యులర్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. సో ఓవరాల్గా సరే కొంచెం లెంత్ అవుతున్నట్టుంది, సార్ వెళ్ళాల్సి వస్తుందేమో. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మేము ఒక అద్భుతమైనటువంటి బ్యాచ్ని హై స్కూల్కి కోల్పోతున్నాము. ఇది ఒక రకంగా సంతోషంగా అయినప్పటికీ మేము కొంచెం టైం పడుతుంది మాకు తట్టుకోవడానికి. సో దానికోసం మేము ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నెల రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మమ్మల్ని చూడవద్దు, మేము వాళ్ళని చూడదు. సో ఎనీహౌ మై డియర్ చిల్డ్రన్, we wish all the best for your next level education. We also wish a great success in your career. Thanks. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ బాలకృష్ణ సార్ గారిని మాట్లాడుతూ అధ్యక్షులు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మేడం గారికి మరియు స్కూల్ అధ్యాపక బృందానికి, విద్యార్థులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా
నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది మన స్కూల్లో. ఈ చుట్టుపక్కల ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎక్కడ కూడా ఇటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది జరగలేదు. సో మన ప్రాథమిక పాఠశాల దత్తాయపల్లి వారు ఇంత ఇనిషియేట్ తీసుకొని ఇంత సక్సెస్ఫుల్గా ఇది నిర్వహిస్తున్నందుకు ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం. సో యాక్చువల్ విషయానికి వస్తే గతంలో కూడా మన గవర్నమెంట్ పాఠశాలలు చాలా బాగానే పనిచేసాయి. అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ప్రజెంట్ మన విద్యా వ్యవస్థ అనేది నడుస్తూ ఉంది. సో యాక్చువల్ పేరెంట్స్ మన గవర్నమెంట్ పాఠశాలపై నమ్మకం ఉంచుకొని వాళ్ళ పిల్లల్ని మన గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేసి మన అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా మన గవర్నమెంట్ అనేది కాంప్రమైజ్ అవ్వడం లేదు. పిల్లల స్టడీ విషయంలో వాళ్ళకు రాను చాలా చాలా బెనిఫిట్స్ని కల్పిస్తూ ఉంది. సో మీరు ఆ బెనిఫిట్స్ని అన్నింటినీ యూజ్ చేసుకోవాలి. అనవసరంగా మన యొక్క మనీని ప్రైవేట్ పాఠశాల వైపు వృధా చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇటువంటి కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసినందుకు ఈ పాఠశాల బృందానికి ఇప్పుడు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సుమలత గారిని కోరుతున్నాం.